సో ఇప్పుడు మీరు చెప్పండి జనరల్గా అంటే మీ సిస్టరే బట్ సమాజంలో తనని ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఎక్కడో. ఇప్పుడు మీలాగే సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు ఇంత ముందుకు వచ్చి మీడియా వరకు కానీ లేదంటే తనకి ఎంత లేదన్నా మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు తిట్టుకున్నా కొట్టుకున్నా మీరిద్దరు సిస్టర్సే కాబట్టి. సో సమాజానికి ఏం చెప్పాలనుకుంటారు? ఇలాంటి వాళ్ళని చాలా బ్యాడ్గా ట్రీట్ చేస్తుంటారు. వాళ్ళ ఫీలింగ్స్కి అసలు వాల్యూ ఇవ్వరు అసలు. సో వాళ్ళకి ఏం చెప్తారు? మీరేం తెలుసుకున్నారు ఈ సంఘటన వల్ల? ఈ సమాజం ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళన్నా మంచిగా మాట్లాడితే చాలు. ఇట్లా ఇన్సల్ట్ చేసి మాట్లాడొద్దు. సో నువ్వు ఇట్లా ఉన్నావు అని అస్సలు అనొద్దు. ఇష్టం ఉంటే మాట్లాడు, లేకపోతే లేదు, అంతే కదా. నీ ఇష్టంతో ఏం పని ఉంది? పక్కల ఇష్టం కూడా నువ్వు తెలుసుకోవాలి కదా. ఎవరిని ఏం మాట అనకూడదు. ఒక్క మాట నోట్లోకి వెళ్ళి వచ్చిందంటే వాళ్ళు పక్కలు ఎంత ఫీల్ అవుతున్నారో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. నోరు ఉంది కదా అని ఇష్టసరంగా వాగకూడదు కదా. సో తిన విషయంలో మీరేం అంటారు? తన విషయంలో అంటే ఇదే చెప్తున్నాను నేను. తన విషయంలో ఎవరిని ఇట్లా చూడకూడదని చెప్తున్నాను. ఇప్పుడు తినుందనని ఇట్లా విమర్శించి మాట్లాడకూడదు కదా. తినకనేదే ఒక మనసు ఉంది. సో బాధపడుతుంది. సో తినకనేదే. సో తినలాగే వేరే వాళ్ళని కూడా ఎవరిని ఇట్లా అనొద్దు. బట్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తన కాళ్ళ మీద నిలబడి తను జాబ్ చేస్తూ తను స్టాండ్ తీసుకుని తనకు నచ్చిన జీవితాన్ని లీడ్ చేస్తుంది. ఇక్కడ అప్రిషియేట్ చేయొచ్చు. చాలా మంది ఏంటంటే మానసికంగా కుంగిపోయి చాలా రకరకాల విధాలుగా ఉంటారు చాలా మంది. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎందుకు అట్లా బాధపడితే ఏమొస్తుంది? చేయాలి, ప్రయత్నం చేయాలి కదా. ఇంకో స్టెప్ వెళ్ళాలి కదా. వెళ్తేనే కదా తెలుస్తుంది. మనం బాధపడుతూ ఉంటే అట్లాగే అయిపోతుంది లైఫ్. ముందుకు వెళ్తేనే కదా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని మనం ఏది చేసుకోకూడదు. ఫస్ట్ మనం ముందుకెళ్ళి సాధించి చూపించాలి ఎవరైనా. కానీ అనుకుంటే అవన్నీ ఏదే ఉండదు. అవును, మనం తలుచుకుంటే ఏది ఉండదు. చెప్పు, నువ్వు ఎప్పుడైనా అంటే నువ్వు ఎవరన్నా మాటలకి ఇన్సల్టింగ్గా ఫీల్ అవ్వని అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఏడ్చావా? బాగా చాలా బాగా ఏడ్చావు, చాలా బాగా బాధపడ్డావు. ఈ 2 డైలాగులు నీ మైండ్లోంచి మనసులోంచి తీసేయాలి. ఈ 2 డిలీట్ బటన్ నీకు తెలుసు కదా. చాలా బాధపడ్డం, చాలా ఏడవడం 2 తీసేయాలి. ఎలాంటి సందర్భాలలో ఏడ్చావు జనరల్గా? అంటే ఎంతసేపటికి ఎదుటి వాళ్ళు అన్నదానికే నువ్వు ఏడుస్తున్నావా? ఇంకా వేరే విషయాలకి ఏం లేదా? లేదు, వెరీ హ్యాపీ, ఫుల్ఫిల్, అంతేనా? ఓకే, మరి ఇప్పటి నుంచి డిలీట్ చేస్తావా లేదా? బాధపడము అది జనరల్గా ఇది ఒక డైలాగ్ అంటారేమో కానీ అంగవైకల్యం ఉన్నోళ్ళకంటే అంగవైకల్యంలో ఉన్నోళ్ళని బ్యాడ్గా ట్రీట్ చేసిన వాళ్ళే పెద్ద అంగవైకల్యాలు. నేను కరెక్ట్గానే చెప్పానా? ఏమో నాకంత నిజంగా. ఇప్పుడు ఎవరికైనా బాగాలేదు అంటే వాళ్ళని మనం బ్యాడ్గా ట్రీట్ చేస్తే వాళ్ళకంటే మనం ఎక్కువ బాగాలేని వాళ్ళం. అవును కదా, అదొకటి గుర్తుపెట్టుకో. నేను ఎవరైతే అంటారో వాళ్ళు నీకంటే ఎక్కువ ఇది ఉన్నోళ్ళు అనేసి నువ్వు డిసైడ్ అవ్వాలి. ఏంటి పిల్ల ఒకటే మోటివేషన్లు ఇస్తుంది, నాకు కోపం వస్తుంది అక్కడికి వచ్చి. లేదు, నాకైతే నీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలని ఉంది. ఇంకా చెప్పు నా కోసం ఏమైనా. ఇంకా నీ లైఫ్ స్టైల్ ఏంటి, రీల్స్ ఏంటి, అక్క ఎలా ఉంటుంది మీతోని చెప్పు. అక్క గురించి చెప్పు. బాగుంటుందని 1 వర్డ్ చెప్తే సరిపోద్దా? నాతో తక్కువ మాట్లాడదామని డిసైడ్ వచ్చిందా? వచ్చే దారిలో ఏమైనా చెప్పింది అలాగా? లేదు, చాలా ఎక్కువ మాట్లాడుతుంది. గయా మాట్లాడు. అస్సలు ఒక్క మాట కూడా నోట్లోంచి వెళ్ళట్లేదు. గొడవ అయితే బాగా చేస్తావు కదా. మస్తు చేస్తుంది. మస్తు చేస్తావు. సరే మరి నాతో మాట్లాడు. నేను నచ్చలేదో చెప్పు, వేరే యాంకర్ని కూర్చోబెడతా, అప్పుడైనా మాట్లాడదు. బాగున్నాను నచ్చలేదా అంటే అందం వేరు, మనసు వేరు. బాగుంది మరి మాట్లాడాలి కదా, నాతోని షేర్ చేసుకోవాలి కదా అన్ని విషయాలు. మరి చెప్పు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా నువ్వు నాకు ఫోన్ చేయొచ్చు, నేను మాట్లాడతా, మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక్కటి దాని వరకే కాదు, సరేనా? సరే చెప్పు, నీకేమైనా చెప్పాలనిపిస్తుందా? నీ విషయాలు ఏమైనా షేర్ చేసుకోవాలనిపిస్తుందా? చెప్పు, నీ విషయాలు ఏమైనా షేర్ చేసుకోవాలనిపిస్తుంది చెప్పు. ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు. మంచి లైఫ్ నువ్వు ఆల్రెడీ మంచి లైఫే లీడ్ చేస్తున్నావు. పాపం నీలా ఉన్న వాళ్ళు చాలా మంది ఫీల్ అయిపోయి చేయరు కదా. వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? మంచిగా ఉండాలనుకుంటున్నాను. ధైర్యంతో ఉండాలి, భయపడద్దు, మంచిగా ఉండాలనుకుంటున్నాను. ఎవరేమన్నా మాటలు చెప్పే విధంగా ఉండాలి. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ ఇంకా
డబ్బింగ్ ఇస్తారు, ప్రాంప్టింగ్ ఇస్తారు, ఇక డబ్బింగ్ అవుతుంది. ఇదేనా కథ? నువ్వు 2 గంటల ఇంటర్వ్యూ కోసం రెడీ అయినావు కదా, నా కోసం 5 నిమిషాలు కూడా మాట్లాడట్లేదు తెలుసా? మాట్లాడు. నేను ఎంత హర్ట్ అవుతాను తెలుసా ఇంటర్వ్యూ అయిపోయాక. ప్రిపేర్ అవ్వలేదంట. ప్రిపేర్ గా మాట్లాడడానికి ప్రిపేర్ అవ్వడానికి సంబంధం ఏంటి? నేను ఎంత బాధపడతాను నువ్వు మాట్లాడకపోతే. నేను హర్ట్ అవుతానా లేదా? చాలా హర్ట్ చేసిందంట మిమ్మల్ని. చాలా నన్ను హర్ట్ చేయదంటే మీరు ఇప్పుడు మాట్లాడాలి కదా. సరే మాట్లాడండి. ఏమని మీరు చెప్పని మాట్లాడుతుందంట. నేను ఇందాక నుంచి అడుగుతూనే ఉన్నాను, చెప్పట్లే, ఇంకా అడుగు అంటుంది. నా వాయిస్ కిచకిచ కిచకిచ చేస్తా, చెవులు నొప్పి లేట్లే. నన్ను అలా పొగడమే పాయింట్ గా పెట్టుకుని చెప్పు. ఇంకా మనీ వినాలనిపిస్తుంది. మళ్ళీ అరే అబ్బాయి చెప్పినట్టు చెప్పొద్దురా. బట్ సో ఫైనల్ ఇది ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఎవరి రీల్స్ ఎక్కువ చూస్తుంటావు, ఎవరిని ఫాలో అవుతుంటావు, నీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అంటే ఇష్టం? నాకు మంచి వీడియోస్ ఫాలో అంటే డైలాగా సాంగ్స్. అంటే ఇన్స్టాగ్రామ్లో చాలా మంది వీడియోలు చూస్తారు కదా మీరు, ఎవరికి నచ్చుతాయి, ఎవరు మీ ఫేవరెట్, ఎలాంటి కంటెంట్ అంటే డాన్స్ వీడియోలు ఇష్టమా, వాయిస్ వీడియోలు ఇష్టమా, లేకపోతే కుకింగ్ వీడియోస్ ఇవన్నీ ఉంటాయి కదా, డైలాగ్స్ ఇష్టమా? మరి నాకు ఒక్క డైలాగ్ కూడా చెప్పలేదు ఇప్పటి వరకు. నిజం చెప్పు, ఒక డైలాగ్ చెప్పు, నీకు వస్తే కానీ దొంగ నువ్వు చెప్పట్లేదు. ఏదో ఒక డైలాగ్ చెప్పేసి, లేకపోతే నేను వదిలిపెట్టదు చెప్తున్నా. ఆలోచించుకో, ఏదో ఒకటి చెప్పేసి ఫాస్ట్గా. నేనేం చెప్పనే, నేను చెప్పనా? నువ్వంటే ఏదో ఒక డైలాగ్ చెప్తుందంట. నాకేమో అమ్మాయిల డైలాగులు రావు, అబ్బాయిల డైలాగులు వస్తాయి. నేను నీకంటే పూర డైలాగులలో. సరే తొందరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు ఇవి నా వల్ల అవ్వట్లేదు. చెప్పు. నా గైగా నీకు చెప్తాను. చెప్పు. ప్రియా, నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను, నీ కోసం నేను చచ్చిపోతాను. ప్రియా, నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు నాకు నేను, నువ్వు ఎప్పుడు ఓకే చెప్తా? నువ్వు ఎప్పుడు ఓకే చెప్తావు ప్రియా, నువ్వు లేకపోతే నేను లేను. ఎవరి ప్రియా? మీ ఫ్రెండా? కాదు, ఎవరు మీ ఫ్రెండ్? అంటే తిన బాయ్ తన గాల్లో చెప్తుంది కదా. నేను అలంకృత కదా, ప్రియ తీసేసి అలంకృత పెట్టు, నా మీద ఏమైనా డైలాగ్ చెప్పుకోను. అన్నట్టుగా ఈరోజు అయితే అక్క అందంగా ఉన్నావు, చాలా బాగున్నావు, తీపిగా పొట్టు పిల్ల. ఓకే, పొట్టు పిల్ల, థ్యాంక్ యూ. ఇంకా పొట్టు పిల్ల నువ్వే నాకు పొట్టు పిల్ల. పాటలు కూడా పాడుతుంది కానీ కావాలని ఓపెన్ అవ్వట్లేదు. నీ టాలెంట్ చూపిస్తేనే కదా నువ్వు ఎంత ధైర్యవంతురాలివి, నువ్వేమేం చేస్తావు. అలా సైలెంట్గా ఉంటే నిన్ను చూసి మోటివేట్ అయ్యే వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు. అలా ఉండనియొద్దు. మన పట్టుదల చాలా గట్టిది, మన కోరికలు గట్టివి కాబట్టి మనం గట్టిగా ఏదైనా గుద్ది చెప్తే తప్పితే జనాల్లోకి వెళ్ళదు అది కదా. నీలో చాలా టాలెంట్ ఉన్నా, నీలో చాలా స్పష్టత ఉన్నా, అది నువ్వు బయటికి చెప్తే తప్పితే తెలియదు, మనల్ని ఎవరు గుర్తించడు. అంతేనా కదా? మరి నువ్వు చెప్పాలి కదా, మరి చెప్పాలి కదా. మరి సాంగ్ పాడు. మరి ఇబ్బంది పెడుతున్నానా? ఓకే, సో సరే పాటలు డైలాగులు ఇవన్నీ ఆపేస్తే